Hello guys, welcome to War 2 review, which is acted by NTR and Hrithik Roshan in lead actors along with Kira Advani. ఇంకా స్టోరీ లైన్ గురించి వస్తే పెద్ద స్టోరీ లైన్ ఏం కాదు. ఇప్పుడు ఎస్ఆర్ ఫిలిమ్స్ లో ఉండే స్టోరీ లైన్ కామన్ స్పై థ్రిల్లర్. ట్విస్ట్లు అంటే ఇంకా పెద్ద ట్విస్ట్లు ఏమి ఉండవు, పెద్ద ఊహించలేని బయట చెప్పే ట్విస్ట్లు ఏమి ఉండవు. లోపల చిన్న పిల్లలు కూడా గెస్ చేసే ట్విస్ట్లు అన్ని ఒక ఎన్టీఆర్ చెప్పినట్టు ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ రివీల్ చేయకూడదు కాబట్టి రివీల్లో మీరు సినిమాలో పోయి చూడండి, అది బాగుంటుంది ట్విస్ట్. మామూలు ఎస్ఆర్ ఫిలిమ్స్కి ఈ ఎస్ఆర్ ఫిలిం తేడా ఏంటంటే, ముందు ఎస్ఆర్ ఫిలిమ్స్లో ఓన్లీ యాక్షన్ యాక్షన్ యాక్షన్. ఈ ఎస్ఆర్ ఫిలిమ్స్తో యాక్షన్తో పాటు కొంచెం స్టోరీ కూడా రాసుకున్నాడు. స్టోరీ రిలేటెడ్ యాక్షన్ ఉంది. ఇన్ డెప్త్ రివ్యూ ఆఫ్ వార్ 2 ఏమన్నామంటే, ఓపెన్ చేయగానే ఎత్తిక్ క్వశ్చన్ ఇది ఉల్ఫ్తో నడుచుకుంటూ వచ్చే షార్ట్ మనం ట్రైలర్లో చూపించినారు కదా, అదే సీనే ఫస్ట్ స్టార్టింగ్లో వస్తుంది. అది నాకు ట్రైలర్లో చూసినప్పుడు చాలా స్టైలిష్గా అనిపించింది, కానీ బట్ సినిమాలో ఎందుకో అంత స్టైలిష్ అనిపించలేదు. మేబీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంపాక్ట్ లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ 2 ఎంట్రీస్కి రితిక్ రోషన్ ఎంట్రీకి అసలు బ్యాక్గ్రౌండ్ స్కోరే నాకు పెద్ద ఎక్కలేదు. బట్ ఎన్టీఆర్ ఎంట్రీకి అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎన్టీఆర్ బీజిఎం భలే చాలా బాగుంది ఎన్టీఆర్కి అయితే. ఇంకా ఎన్టీఆర్ ఎంట్రీ కొంచెం ఇల్లాజిక్గానే, కొంచెమే కాదు కొంచెం ఇల్లాజిక్గానే అనిపించింది ఎన్టీఆర్ ఎంట్రీ. ఏది మనం డ్రోన్ ఉంటాం, డ్రోన్ ఇస్తాం చూడ, ఆ డ్రోన్ పట్టుకొని ఏది చాలా ఇల్లాజిక్గానే అనిపించింది. అండ్ అట్లే దాంతో పాటు సినిమాలో ఇంకో 2-3 ఇల్లాజిక్ సీన్స్ ఉన్నాయి. దాంట్లో ఇంకో ఇల్లాజిక్ సీన్ ఏంటంటే, ఇది బోటుకు నైట్రోజన్ గ్యాస్ నేను ఎప్పుడు చూసినా ఎక్కడా చూడలేదు. నైట్రోజన్ గ్యాస్, అది దట్టు నైట్రోజన్ గ్యాస్ ఉన్న బోటు F1 రేసింగ్ ట్రాక్ మీద పోయేది. అది ఇంకా నా నా భవిష్యత్ సీన్. అది ఏం ఊహించుకొని తీసినాడో వాళ్ళకే తెలుసు. అలా కొన్ని 2-3 ఇల్లాజిక్ సీన్స్ తర్వాత నాకు నచ్చిన విషయాలు ఏమన్నా ఉన్నాయంటే, సినిమాలో ఎన్టీఆర్ని ఏదో పెట్టుకోవాలన్నా కన్నా కొంచెం ఎన్టీఆర్కి సినిమాలో స్కోప్ ఉంది. ఈక్వల్గా 2 హీరోస్ చేసినట్టే సినిమా చేసినారు, ఏదో సైడ్ క్యారెక్టర్ కన్నా. అండ్ రితిక్ రోషన్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసినాడు. అలాంగ్ విత్ ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్, కీరా అద్వానీ కూడా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చినారు. కొంచెం ఇంపార్టెన్స్ ఉండే రోజులు మళ్ళీ పాత సినిమాలు లాగట్టు ఏదో 2-3 పాటలకు బిగినీ షాట్లకు పెట్టేట్టు కాకుండా హీరోయిన్ని కొంచెం క్యారెక్టర్ యూజ్ చేసుకున్నారు ఆ సినిమాకి. నాకు నచ్చని విషయాలకు వచ్చినామంటే, నాకు నచ్చని విషయాలు అంటే ఫస్ట్ నాకు ఇల్లాజిక్గా సీన్లు తీస్తే నాకు కొంచెం అది ఎక్కువ, ఎందుకో అది బై డిఫాల్ట్ ఎక్కువ ఇల్లాజిక్ సీన్స్. అవి నేను చెప్పాను ముందు 2-3 ఇల్లాజిక్ సీన్స్ నచ్చలేదు. తర్వాత కొంచెం అక్కడక్కడ సీజీ అని తెలిసిపోతుంది గ్రాఫిక్స్ కొన్నిసార్లు కొన్ని, అంతే. ఇంకా అలా మ్యూజిక్ లేక వచ్చినామంటే, మ్యూజిక్ నాకు మోస్ట్లీ కొంచెం నచ్చింది, కొంచెం నచ్చలేదు. మోస్ట్లీ నాకు నచ్చకుండా ఎక్కువ 70% నచ్చలేదు, 30% నచ్చింది. ఫస్ట్లో రితిక్ రోషన్ ఎంట్రీ కూడా నేను అంత ఎంజాయ్ చేయలేకపోవడానికి కారణమే మ్యూజిక్. ఫస్ట్లో అంత మ్యూజిక్ ఏం లేదు, ఏదో మన తమనన్న డబ్బాలు కొట్టినట్టు ఉంది అది డ్రమ్స్ పెట్టి, అంతకు మించి ఏం పెద్ద మ్యూజిక్ ఏం లేదు. వార్ 2లో ఇంకో నచ్చని విషయం ఏంటంటే, నాకు డబ్బింగ్ కొంచెం అంత పర్ఫెక్ట్ లేదనిపించింది. ఎందుకంటే వార్ 2లో ఒక ఎడ్ ఉంటాడు అన్నమాట, వీళ్ళిద్దరు కమాండర్ చనిపోతాడు. ఆయన డబ్బింగ్ ఎవరు చెప్పినారో కానీ స్వామి మహానుభావులు డబ్బింగ్ బాగా చెప్పలేదు. అది కొంచెం ఎట్లా వాయిస్ హార్ట్ కనిపించింది ఆ డబ్బింగ్. ప్లస్ సాంగ్స్, తెలుగు సాంగ్స్ అంత బాగాలేవు. ఎవరైనా హిందీ మూవీ చూడాలనుకుంటే హిందీ వస్తే కొంచెం వార్ 2ని హిందీలోనే చూసే ట్రై చేయండి. ఇంకా మ్యూజిక్ తర్వాత ప్రొడక్షన్ క్వాలిటీస్కి వచ్చినామంటే, పెట్టిన బడ్జెట్కి ప్రొడక్షన్ క్వాలిటీస్ చాలా బాగానే ఉన్నాయి, బాగా మంచి అవుట్పుట్ వచ్చింది. ప్రొడక్షన్ తర్వాత టికెట్ల ప్రైస్ ఇష్యూకి వస్తే, ఇక్కడ నేను 250 రూపాయలు పెట్టి టికెట్ బై చేసిన, ప్లస్ 20 రూపీస్ బైక్ పార్కింగ్, 270 రూపీస్ మూవీ వర్త్ అంటే నాకు వర్త్ కాదని అనిపించింది. సినిమా ఏం లేదు. సెకండ్ హాఫ్ బాగుంది అంతే, ఫస్ట్ హాఫ్ ఏం లేదు, అంత వర్త్ కాదు. ఇంకా టౌన్లో ఉండే వాళ్ళు 2K 3K పెట్టుకోవాలంటే సినిమాకి ఫ్యామిలీతో అబ్సల్యూట్లీ నాట్ వర్త్. 2K 3K మూవీ అయితే కాదు. ఫైనల్గా మూవీ రివ్యూ చెప్పాలంటే, ఫ్యాన్స్కి అయితే నచ్చుతుంది, నార్మల్ ఆడియన్స్కి అయితే యావరేజ్ అనిపిస్తుంది మూవీ, అంతే. ఈ 2 మూవీ కూలీ వార్ 2లో 2 మూవీలో ఏ సినిమా పోలో ఒక చిన్న షార్ట్ చేసి పెడతాను, అది చూడండి.